హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఇదిగోండి నైట్ వ్లాగ్లో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసుకుని చికెన్లో అయితే ముందు అన్ని మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకుని నూనెలో అయితే వేసుకుని వేయించుకోవడానికి అయితే వేసేసుకున్నాను అనమాట. చికెన్ అంతా నైట్ కాబట్టి చీకటిగా ఉంది, కొంచెం స్పైసీ చికెన్ ఫ్రై అనమాట చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, చిన్న మంట పెట్టుకుని వేయించుకుంటున్నాను. చూసారా చికెన్ అంతా ఫ్రై ఎలా వస్తుందో, చూడడానికే నోరు ఊరిపోతుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట నాకైతే. చిన్న మంట పెట్టుకుని స్లోగా వేపుతున్నాను. చూడండి ఎంత బాగా వేగుతుందో. 5 నిమిషాల తర్వాత అయితే ఇదిగోండి బాగా వేగింది కదా. ఇంకా ముక్క ఉడకాలి కాబట్టి ఇంకా చిన్న మంట పెట్టుకుని ఇంకా వేపుతున్నాను నేనైతే. మళ్ళీ చికెన్ కూర కూడా వండడానికి అనమాట. అయితే మధ్యాహ్నం కూర వంట వీడియోలు చూపించాం కాబట్టి చికెన్ కూర అయితే ఇప్పుడు చూపించట్లేదు, కానీ ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాను నేను. కూరకు సరిపడా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే తీసుకుని కోసుకుంటున్నాను. చూసారా చికెన్ అంతా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చూడండి, చూడడానికైతే చాలా బాగుంది. కరకరలాడితే చికెన్ ఫ్రై అన్నమాట. చీకటిగా ఉన్న గురించి వెలుగు కనబడట్లేదు అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయిపోయిందో. దీంట్లోకి అయితే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకుని చికెన్లో వేసేసాను అనమాట. చూడండి, బౌల్లో తీసుకున్నాను. తర్వాత చారు కూడా పెట్టుకున్నాను. చారు మరుగుతుంది. తాలింపు కూడా రెడీ చేసేసుకుని తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ముందుగానైతే నూనె వేసేసుకుని తర్వాత వచ్చేసి ఎల్లుల్లిపాయలు, పోపు సామాను అంతా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని
చారు తిరగమాత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. తాలింపు సామాన్ అన్నీ కూడా వేగిపోయినాయి. అయితే చారు అయితే ముందుగా క్యారేజీలోకి తిరగమాతకి వేసేసుకుని ఇప్పుడైతే అందులో వేసుకుంటున్నాను. కొంచెం వేసి మూత పెట్టుకుంటే స్మెల్ బయటకు పోకుండా ఉంటుందని ముందు కొంచెం ఒక గట్టి వేసి తర్వాత మళ్ళీ క్యారేజీలో దాంట్లో కూడా ఆ దాకలు అయితే చారు వేసేసి తాలింపు అయితే పెట్టేసాను. చూడండి, చికెన్ ఫ్రై, చారు, చికెన్ కర్రీ కూడానే. అయితే కర్రీ చూపించట్లేదు అనమాట ఫ్రెండ్స్. పొద్దున్నే టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బేసుకుని దాంట్లోకి అయితే ఇడ్లీని ఒక శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుని ఒక గంట సేపు ఇడ్లీనొక అయితే మొత్తం అంతా అందులోకి అయితే కడిగేసి పిండుకుని వేసేస్తున్నాను అనమాట. మొత్తం ఇడ్లీని ఒక కేజీ, అర కేజీ మినపప్పు అనమాట. దానికి పొద్దున్న ఇడ్లీ వండడానికి అనమాట ఇది. పిండిని గట్టిగా అయితే కలిపేసుకుంటున్నాను. ఉప్పు వేయకుండానే పొద్దున్న ఉప్పు వేసుకుంటే పులుపు వచ్చేస్తుందేమని పిండి ఉప్పు వేయకుండా అయితే పిండి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసుకుని లోపల ఎగబెట్టేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి మిక్సీలో వేసినా కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లకైతేనే కోన్ డిజైన్ వేయడానికి పేపర్ తెచ్చాను కదా ఫ్రెండ్స్, అదైతేనే పెడుతున్నాను అనమాట. మా చిన్నపిల్ల అయితే నిద్రపోయింది. మా పెద్ద పిల్ల పెడతావా పెట్టడానికి వచ్చిందనమాట. ఇప్పుడు అయితే మనం వచ్చి రానట్టుగా చేతితో పెట్టేసుకుంటేనే బాగుండేమో. ఇదైతే మంచిగా అనిపించలేదు నాకైతేనే, అంత బాగున్నట్లేదు. అది బాగా పండుతుందో లేదో కూడా డౌటే అనమాట. గోరింటాకు పెట్టుకుంటేనే బాగుండేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్లో చికెన్ కూర అనమాట. బాయ్ ఫ్రెండ్స్.